ఫ్లాష్ ఫిల్‌ని ఎలా యూజ్ చేయాలో 3 రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ టోటల్ అడ్రెస్ అంతా ఒకే కాలమ్‌లో ఉంది గదా! దాన్ని మొత్తం స్ప్లిట్ జేయాలి. దీనికి మనం ఏం జేయాలంటే ఫస్ట్ డోర్ నంబరు, స్ట్రీట్, సిటీ, జిప్ కోడ్‌ని మాన్యువల్‌గా ఎంట్రీ జేయాలి. తర్వాత కంట్రోల్ ఈ ప్రెస్ జేయాలి. కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫిల్ అయిపోతది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫుల్ నేమ్ ఉంది గదా! ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ నేమే కావాలి మనకి. అప్పుడు జస్ట్ ఓన్లీ ఫస్ట్ నేమ్‌ని మాన్యువల్‌గా ఎంట్రీ చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ కాలమ్‌లో ఇనిషియల్ వచ్చింది. థర్డ్ కాలమ్‌లో కూడా ఇనిషియల్ వచ్చింది. సో, కొన్నిసార్లు ఈ ఫ్లాష్ ఫిల్ అనేది ఏంటంటే కన్‌ఫ్యూజ్ అయితుంది ప్యాటర్న్. అక్కడ మనము అది ఎక్కడైతే కన్‌ఫ్యూజ్ అయితుందో అక్కడ ఫస్ట్ నేమ్ ఉంది గదా! ఇక్కడ స్నేహ అని దీన్ని మాన్యువల్‌గా ఎంట్రీ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఇది ఫిల్ చేస్తుంది. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఈమెయిల్ ఐడీ కావాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది గదా! దీనికి మిడిల్‌లో ఒక డాట్ ఇచ్చి @gmail.com అని రావాలి. సో, మనం ఏం చేద్దామంటే ఇలా మాన్యువల్‌గా ఇచ్చేసి కంట్రోల్ ఈ ప్రెస్ చేస్తే మొత్తం వచ్చేస్తాయి.